అది కూడా ఇంత దగ్గరగా మనం ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వింటున్నా కానీ వాళ్ళకి అర్థం కాలేదు. కిలోమీటర్ దూరంలో ఉన్న చూసినా వాళ్ళకి అర్థమైంది. ఇదంతా మాకొద్దు, వద్దయితే అడుక్కు తిను. ఓ ఫ్రెండ్ వచ్చి ఇట్లా కూడా అంతే. వాకింగ్ ఏంద్రా, ఒక్క ఫైట్ గుంటె ఫ్లాట్. సేమ్ టైం కి ఓకేనా? ఇప్పుడు వీడియో ఎడిట్ చేస్తున్నాడు. అలా అన్నస్తాడా? అమ్మాయి వచ్చేసింది. హాయ్, హాయ్. రమ్మన్నారు. అది లెటర్ చదివావా? హా, లాస్ట్ చదివావా? చదివాను కాబట్టి కదా వచ్చాను. మేము కూడా చూసినాం ఆ బొక్కల ఫైట్. మాకు కూడా చూపించాడు, వాడి కూడా కాదు. సరే మిమ్మల్ని అడగొచ్చా? అడగండి. నేను లాస్ట్ దా కుదరదు కదా. ఏంది? అరే, ఏమన్నాడు? సరే మిమ్మల్ని అడగొచ్చా? అడగండి. నేను లాస్ట్ దా కుదరదు కదా. ఏమో నాకు అర్థం కాలేదు. లైఫ్ లాంగ్ అస్సలు వదలను. లైఫ్ లాంగ్ లైఫ్ లో వదిలేరు కదా నా. సరే సరే బై బై బై. గది అడగడానికి వచ్చిందా? వాడు జలగా ఎరగా ఒక్కసారి వాడుతుంది అంతే అంది. అదేంటి అట్లా వెళ్ళిపోతున్నావు? అన్నయ్య చెప్పలేదు, రేపు కలుస్తా. బాయ్. ఓకే ఓకే ఓకే. కేక్ ఇదిగోరా. విష్ యూ హ్యాపీ బర్త్డే. హాయ్ రా. థ్యాంక్స్ రా. వీళ్ళ షార్ట్ ఫిలింకి అయింది 250 రూపీస్ బడ్జెట్, అది కూడా కేక్ కోసం. కేక్ వీడి దగ్గర ఉంది. ఆ నైఫ్ ఏంది వెనక నుంచి తీసిచ్చిండు వాడు, గమనించినావా? ఏంట్రా అలా సిగ్గుపడుతున్నావు? ఏమైంది? అది తర్వాత చెప్తా. ఏదో అయింది గ్యాప్ లో ఏదో అయింది. మరణం. ఇక్కడ ఏం చేస్తున్నారా? మాట్లాడతా. ఏ అక్కడ మీ పిల్ల ఊరేది వెళ్ళిపోతుందిరా. నిజంగా వెళ్ళిపోతుందిరా. ఏమన్నా 2 days ఊరు వెళ్తాంటుంది. అరే తట్టబట్ట మొత్తం సర్దుకొని వెళ్ళిపోతుందిరా. రే జోకులు చేయకు, మళ్ళీ సాయంత్రం గొడవలు అయిపోతాయి. అరే నిజంరా. ఇప్పుడేం బిగుతాడు కూడా సాయంత్రం అయితే ఇప్పుడు వదిలేస్తున్నా, ఎండ ఉంది కాబట్టి. ఉరుకుతాడు కారే కూడా. చూడు సస్పెన్స్. మహేష్ బాబు రిఫరెన్స్. పోకిది అన్న మహేష్ బాబు అనుకుంటున్నాడు. కుప్ప కూలిపోయాడు. అన్న కుమిలిపోతున్నాడు. ఆయనకి ఏడుపు వస్తలేదు. పక్కనైనా గోడ గుద్దు అన్న కోపం ఉంటే పాతతో గుద్దు, ఏదో షార్ట్ ఫిల్మ్ మధ్యలో అయిపోతుంది గుద్దుంటే. ఇంకేమైనా గడిచిందా బ్రో? భయపడ్డాడు. ఏం లేదురా. ఏంట్రా అలా ఉన్నా? హలో ఎవరు? హలో నేను. ఎక్కడ? ఇప్పుడు మనం కలిసే చోట. వస్తాను నాకు అక్కడే వస్తున్నా. మహాభారతం ఎందుకు వస్తుంది ఇలా? అరే నీకేను మెంటలా? ఎప్పుడు వచ్చినావు, ఎప్పుడు పోయినావు? అసలు పోయినావు అంటే ఒక మాట ఏం చెప్పినావా? సడన్ గా నా లైఫ్ లోకి వచ్చావు, అది కలలాగా వదిలేసి అంతలాగా వెళ్ళిపోయావు. అసలు ఏమవుతుందో కూడా అర్థం కావట్లేదు. వచ్చి కూడా అడుగుతున్నాడు, ఏమైంది? దేశం మొత్తం ఒకలా ఉంటే నా లైఫ్ మాత్రం సంకన ప్రతి ఒక్కటి చెప్పాలా? పిల్లలు వదిలేసిపోగా సంకనాకపోయిందా జీవితం? రేపు మార్నింగ్ కలుద్దాం, ఓకేనా?
సరే. ఇంకేంటి మా సంగతులు? రే మిచ్చిలిని ఎవరు ఎక్కించుకొని వచ్చాడు రా. ఈ బ్రదర్ సిస్టర్ ఇంటి దగ్గర వదిలి పెడుతున్నారు. ఎరా అంతా సెట్ అయిందా? అరే మామ మీరెవరు ఊరు వెళ్ళిపోతుందిరా. ఏం మాట్లాడుతున్నావురా? నిజంరా. అరే నిజం మళ్ళీ చెప్పు. జంపా. నిజంరా. అరే ఇదేంటా పచ్చారు చేస్తున్నా వస్తుంది పోతుంది పోయి చూడరా. చూస్తున్నా నిజంగా అప్పుడప్పుడు చెప్తా. మళ్ళీ జంపా. ఓ ఏమైందిరా? అరే అర్జెంట్గా రారా, అవసరం రా, అర్జెంట్గా రా, నీతో మాట్లాడాలి ఒకసారి. వస్తున్నా. మటర్ స్కెచ్చా? కానీ ఎన్ని ట్విస్టులు ఉన్నాయి దీంట్లో. షార్ట్ ఫిలింలో ట్విస్టులు లేవు, ట్విస్ట్ల మధ్యనే షార్ట్ ఫిల్మ్ ఉంది. షార్ట్ ఫిలిమ్స్ ఇంట్రో ఇచ్చి రాకు పోకు. ఆ ఎగరడం ఇంతకుముందు ఎందుకు ఎగరలో బ్రో? ఫ్రెండ్స్ వచ్చేదాకా ఆగేవా? పిల్ల పేపర్ లేదు పిల్లల పంచది అవుతుంది, పక్కకి వెళ్ళిపోదాం అని చెప్పి వెళ్ళిపోయారు. స్కిడ్ కాలేదు కదా, స్కిడ్ అయినట్టు వచ్చింది సౌండ్. అంతే. పంచర్ అయిందా? ఆ అమ్మాయి దరిద్రానికి పంక్చర్ అయింది పాపం. వెళ్ళిపోతే వాటితో కొంచెం వాళ్ళతో దూరంగానే పోతుండే, మంచి బతుకుతుంది ఇక్కడ అక్కడ. ఏమో ప్రతిసారి ఈ బుల్లెట్ సౌండ్ దాటేసి వెళ్ళిపోయాడు. ఓ పనుడే కదా అని వెళ్ళుకోకొచ్చారు వాళ్ళు. తీసుకెళ్తున్నావా? సరే తీసుకెళ్ళు. ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు పర్లా చివరికి బాండ్ రాసి ఎన్ని సంవత్సరాలు తీసుకోవట్లేదు. వాళ్ళ ఆయన కలిసి బాండ్ రాసి. బావా నీకు అర్థం కావట్లా. నువ్వు ఒక పిల్లని ఆ సిన్సియర్ బ్రదర్ నుంచి బాగా అయిపోయింటాడు అప్పుడు. మనకే తెలియకుండా మన కంట్లో నుంచి కన్నీళ్ళు వస్తుంటే పక్కన దొబ్బుతూ ఉంటాడు చూసావా, అప్పుడు దొబ్బిది మైండ్. నువ్వు ఒక పిల్లని సిన్సియర్ లవ్ చేసి అర్థమవుతుంది నీకు. అరే బావా ఆ పిల్లని నేను చూసుకుంటా అంటున్నా కదా. అరే నేను చూసుకుంటా కదా. నిన్ను నువ్వే చూసుకుంటావు, ఆ పిల్లని ఎక్కడ నుంచి చూసుకుంటావు బ్రో? ఎవరు కాలు పట్టుకోవాలి చెప్పు, వాళ్ళ కాలు పట్టుకుంటా. డ్రైవర్ కాలు పెట్టు. నువ్వు నువ్వు కన్విన్స్ కాకు. వీడికి ఇస్తే నాశనం అవుతుంది పిల్లవాడు. అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది. వద్దు. బయటికి రా. రెండు కొట్టి మళ్ళీ కూర్చోబెట్టాడేమో. సరే అమ్మకి నేను నచ్చవుతా, నువ్వు జాగ్రత్త. హ్యాపీ ఎండింగ్. రిపేర్ అయిపోయింది తమ్ముడు. కలిసిపోయినాక రిపేర్ అయిపోయింది. ఎంత కన్వీనియంట్ కోఇన్సిడెన్స్. ఎమోషనల్ ఉంది ఇది అయితే చాలా. కాయల్ టచింగ్. థ్యాంక్స్ బావా. మీది కూడా అసలు ఉన్నప్పుడు చెప్పడానికి రాదు కదా, పోయినప్పుడు థ్యాంక్స్ బాబా. ప్రేమ అంటే అది ఎప్పటికైనా మీ గూటికి చేరుతుంది. లాస్ట్ చేద్దామని అప్పుడు చెప్పలేడు. మా శుభాకాంక్షలు. ఇట్లు మీ శ్యాంప్రీత్. షాంప్రీత. హీరో పేరు శ్యాంప్రీత్. చెప్పురా ఎలా అనిపించింది? కళ్ళలోంచి నీళ్ళు వచ్చాయా, ఇంకెక్కడ నుంచి వచ్చినాయా? చెప్పొద్దు, సెన్సర్ పడుతుంది. అట్లా వచ్చింది నాకు. అమ్మో, ఇలాంటి షార్ట్ ఫిల్మ్ ఎప్పుడు చూడలేరా, చాలా ఎమోషనల్ అయిపోయింది. దెబ్బ బాగుంటుంది దీనికన్నా. అదే చూడు, నెక్స్ట్ దెబ్బ అని అన్న హీరో అప్కమింగ్ ప్రాజెక్ట్.